ఏదైతే ఉందో గచ్చిబౌలి ఈఓడబ్ల్యూలో కూడా వాళ్ళ పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో ఎవరైతే రమావత్ మధు, అదేవిధంగా హేమాకాంత్ రెడ్డి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము ఈరోజు ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ గారిని కూడా సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద ఉన్నతమైన విచారణ జరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మనకి సోమవారం రోజు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఆ రోజు కూడా ఇంకొన్ని అంటే సీఎం గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సిట్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి విచారణ కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో కులంకషంగా లోతుగా విచారణ చేస్తే తప్ప దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. మంగ్లీ